నాకు తెలిసయితే ఈ రెసిపీకి చాలామంది కనెక్ట్ అయితారు. ఎందుకంటే చిన్నప్పుడు మన అమ్మలు పప్పు కూరలు వండినప్పుడు అందులోకించి కొంచెం పప్పు తీసి పక్కన పెట్టి చక్కెరేసి ఇచ్చేటోళ్ళు గదా! నేను దాన్ని కొంచెం లిటిల్ బిట్ మార్చి మా పిల్లలకి ఇట్లా చేసినాననమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంది. మీరు పప్పు కూర వండినప్పుడు కొంచెం పప్పు ఒక కప్పంత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడొక ప్యాన్‌లా ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యేసి, ఈ పక్కకు పెట్టుకున్న పప్పుని అందులో ఏసి, కంటిన్యూగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోండి. మంచిగా క్రీమీ టెక్స్చర్ ఒస్తది. అసలు తింటూ ఉంటే ఎంత బావుంటదో నోట్లోకి కరిగిపోతదనమాట. అంత బావుంటది. పెసరపప్పు అయితే ఇంకా చాలా బావుంటది. ఒంటికి గూడా చలవనమాట. ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇది కొంచెం ముద్దలాగా దగ్గరకయితది. ఇట్లా చూసారా? ఇప్పుడు బెల్లం గానివ్వండి, షుగర్ గానివ్వండి యాడ్ జేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్‌ల షుగర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం తక్కువ క్వాంటిటీ ఇద్దరు పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. మళ్ళీ ఇది కొంచెము షుగర్ మెల్ట్ అయిపోయి పప్పనేది మళ్ళీ లూజ్ అయిపోతదనమాట. అలాగే కంటిన్యూగా కలుపుతూ ఒక 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు పోసి ఉడికిస్తూ ఉండండి. ఇది గూడా కొంచెం దగ్గరకొచ్చేంత వరకు ఉడికిస్తూ ఉండాలనమాట. ఇది ఇలాగా ఉడుకుతూ ఉండంగా నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక అరగంటకు పైగానే నానబెట్టుకున్నాననమాట. అంటే ఈ రెసిపీ నేను చేద్దామని ముందే డిసైడ్ అయ్యాను గాబట్టి సగ్గుబియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఉడికించేసుకోండి. చాలా తొందరగా ఉడికిపోతాయనమాట మనం నానబెట్టుకుంటే. ఇట్లా ఉడికిపోయిన దాన్ని వాటర్ మొత్తం సెపరేట్ జేసి, ఈ సగ్గుబియ్యం మాత్రమే పప్పులో వేసుకొని, మరికొన్ని పాలు పోసుకొని, మొత్తం ఫైనల్‌గా కలిపేసుకొని, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని, పైకెంచి కొంచెం బాదం పప్పు గార్నిష్ జేసి పిల్లలకివ్వండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. అండ్ మీ చిన్నప్పుడు మీరు పప్పు చక్కెర తిన్నారా? నాకు తెలిసి 90స్ కిడ్స్ మాత్రమే తినుంటారు. తింటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.